మరి ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు రావాలి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? మరి ఆయన పెట్టిన నవరత్నాల పథకంలో కానీ అన్ని సామాజిక వర్గాలకు కానీ సమీకరణలో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పార్టీ లేదు, ప్రాంతం లేదు, కులం లేదు, మతం లేదన్న కాన్సెప్ట్లో అందరికీ రావాల్సిన ప్రతిఫలాలన్నీ అందినాయి. ఆయన పెట్టిన పథకాలన్నీ ఇంటింటికి, ప్రతి ఇంటికి ఏదో పథకం, ఒక్కొక్క ఇంట్లో 4-5 పథకాలు కూడా వచ్చి ఉన్నాయి. అందుకని అతనే సీఎం కావాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ సీఎంగా జగన్ గారు గెలిస్తే మన రాష్ట్ర ప్రజలంతా బీహార్ కానీ పాకిస్తాన్ కానీ పారిపోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ సినీ యాక్టర్, సినిమాలు చేసుకోమని ఆయన స్టారు, సూపర్ స్టార్ అనుకున్నాను. పవన్ కళ్యాణ్ గారికి అసలు అవకాశం లేదు కదండి. పవన్ కళ్యాణ్ గారు ఏడు నుంచి వస్తాడు, ఏడుంది అసలు పవన్ కళ్యాణ్ గారికి. తెలంగాణలో చూడబోతుంటే కేసీఆర్ గారు ఓడిపోయారు కదా, అలాగే మన ఆంధ్రాలో జగన్ గారు కూడా ఓడిపోతారని చెప్పి అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వేరు, రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వేరు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని విడగొట్టి ప్రత్యేకంగా ఏపీలో ఏదో క్యాపిటల్ అమరావతి అని పెట్టాడు. అది బాగా పండే భూములన్నీ రైతులను మోసం చేసి 33,000 ఎకరాల అనవసరంగా పంట భూములన్నీ ఆగం చేశాడు. ఇప్పుడు రాజధాని పెట్టాలనుకుంటే మంగళగిరి నుంచి ఒంగోలు దాకా పెట్టవచ్చు, హైవే అమ్మటే. పంట భూములు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాజధాని చేయాలంటే ఏం కావాలి? కొన్ని వేల కోట్లు కేంద్రం నుంచి తెచ్చుకోవాలి. అన్ని కోట్లు తేగలిగాడా? ప్యాకేజ్ తెచ్చుకున్నాడు, వాడేసుకున్నాడు. అందువల్ల ఉపయోగం ఏముంది? ప్రజల్ని ఇంకా చీటింగ్ చేసాడే తప్ప అక్కడే ప్రజలకు న్యాయం జరగల, డబ్బు వేస్ట్ అయింది. మరి నెక్స్ట్ సీఎం జగన్ గారు గెలుస్తారు. అతనే గెలవాలండి. ఎందుకంటే ఇప్పుడు 170 సీట్లలో ఎన్ని సీట్లు వస్తాయి అంటే పోయినసారి అన్నీ 175 అనేది పక్కన పెట్టండి. సీఎం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు